మొదట గణపతి హోమము, తర్వాత నవగ్రహ పూజ, ఆ తర్వాత సర్వదేవతా పూజ చేసి చండికా హోమం కూడా ఇవాళ జరిగింది గుడిలో. ఈ అంకళ్ళమ్మదేవి గుడి మా తండ్రి గారైన శ్రీ కసిటి నరసింహులు గారు, ఆయనకి అమ్మ మీద చాలా భక్తి. ఆయన ఒక 1997-98 ప్రాంతంలో ఆయనకి అమ్మవారు ఇట్లా గుడి కట్టించుమని ఆయనకి చెప్పినట్లు అనిపించి ఆయన ఇక్కడ మైదుపూర్లోని పెద్దలందరితో సంప్రదించి అప్పుడు ఈ గుడిని మళ్ళీ ప్రారంభించారు. గుడి కోసం అమ్మవారి కోసము చేసినప్పుడు అమ్మవారి గుడి పక్కన చిన్న గుడి నుంచి మళ్ళీ ఒక కుంభంలోకి అమ్మవారి శక్తిని అక్కడికి మార్చి మళ్ళీ గుడి నిర్మాణం ప్రారంభమైంది. ఈ గుడి నిర్మాణానికి దాదాపు ఒక 2 సంవత్సరాలు పట్టింది. గుడికి పెద్ద పుష్పగిరి స్వామి వారు చెప్పిన విధానంగా అనుసరించి వారు పంపించిన పూజారులతో అప్పుడు పునర్నిర్మాణం తర్వాత మళ్ళీ 2001లో గుడి అమ్మవారి పునఃప్రతిష్టాపన జరిగింది. వారు వచ్చి అప్పుడు 5 రోజులు పూజలు చేసి అమ్మవారి పునఃప్రతిష్టాపన చేశారు. అప్పటి నుంచి అమ్మవారి వార్షిక పూజ ప్రతి సంవత్సరము ఈ వైశాఖ మాసంలో జరుగుతూనే ఉంటున్నాం. ముందు మా తండ్రి గారు, తల్లి గారు శ్రీ కసిటి నరసింహులు గారు, పార్వతి గారు వాళ్ళు చేసేవాళ్ళు. వారి తదనంతరం వారి కొడుకైన నేను, కసిటి కిరణ్ కుమార్, వీణావాణి, మేము ఇప్పుడు ఆ పూజని చేస్తున్నాము. మా బాబు ప్రణవ్ కూడా ఇవాళ మాతో పాటు ఉండి పూజ నిర్వహించారు. అలాగనే అమ్మవారి జాతర ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర జరుగుతుంది. చాలా వైభవోపేతంగా జాతర జరుగుతుంది. ఆ జాతర టైంలో కూడా ఇక్కడ అమ్మవారికి అన్ని రకాల పూజలు ఇవన్నీ నిర్వహించి ఆ టైంలో బండలాగుడు కార్యక్రమాలు పోటీ నిర్వహిస్తాం. గుడి ఆవరణలోనే ఈ పోటీ నిర్వహించబడతాయి. ఆ గుడి ఆవరణలో నిర్వహించిన పోటీలకి మొదటి బహుమతి కూడా ప్రతిసారి మేము స్పాన్సర్ చేస్తాం. ఇట్లా వార్షికోత్సవ పూజ చేసిన ప్రతిసారి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమంలో కనీసం 3000 నుంచి 4000 మంది ప్రజలు, మైదుపూర్ ప్రజలందరూ, చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి అన్నదానంలో పాల్గొని విశేషంగా నిర్వహిస్తారు. అది ఇప్పుడు అమ్మవారి ఆశీస్సులతో ఇంకా ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని అయితే మాట్లాడుతున్నాం, సంకల్పించుకొని అది కూడా చేసే ఆలోచన.